ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడనై ఉండగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధ లేఖనములు మనం అర్థం చేసుకోవాలంటే మన లౌకిక ఆత్మకు అది అసాధ్యము, గాని దేవుని ఆత్మ కలిగిన వారికి సమస్తమును విషదపరచబడతాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడుతూ, ఆత్మదేవ మీరే పరిశుద్ధ లేఖనాలు మాకు బోధించేవారుగా, మమ్మల్ని హెచ్చరించేవారుగా, మాకును బలమును అనుగ్రహించేవారుగా మీ కార్యాలు జరిగించమని తండ్రిని వేడుకుంటూ ఆరాధిస్తూ మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రియ దేవుని సంగమా, ఉదయకాల సమయమే మనం ఆరాధనలు జరిగించాం. ఈ సాయంకాల వేళలో ప్రభు మరొకసారి మనకిచ్చిన భాగ్యమును బట్టి ఆయన నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి అందరము దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన నామమును గొప్ప చేస్తూ ఆయన నామమును గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రము నాయన. నీ వాక్కులను మా కొరకు అనుగ్రహించిన దేవా, ఈ రాత్రి మీ సన్నిధానములోనికి మమ్మల్ని అందరినీ నడిపించి నీ వాక్కులు వినుటకు సిద్ధపరుస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఆత్మదేవ మమ్మల్ని ఒక్కొక్కరిని తాకండి తండ్రి. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు మాకు దయచేయండి ప్రభువా. ఆత్మదేవ మా మధ్యలోనికి రండి ప్రభువా. ఆత్మదేవ మమ్మల్ని తాకండి తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మీకు మాత్రమే చెందాలి నాయన. ఈ భూపైన ఏ నామమునకు మహిమ కలుగుటకు వీలు లేదు, గాని నీ నామమునకే మహిమ కలుగును గాక. యేసు అను నీ నామమునకే మహిమ కలుగును గాక. తండ్రి మా కొరకు సమస్తమును దయచేసిన దేవా, అయా మా కొరకు అయా సర్వమును ధారాళముగా దయచేస్తున్న తండ్రి, అయా తండ్రి అని పిలిచినప్పుడు ఏమి నా కుమారుడా అని మీ వలె బదులిచ్చే తండ్రి మాకు మరెవరున్నారు నాయన. ఈ రాత్రి అటువంటి గొప్ప దేవుడవైన నిన్ను మేము కలిగి ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకే స్తుతులు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు. అయా నీకు స్తోత్రాలు. నీవు న్యాయాధిపతివైన దేవుడవు తండ్రి. శత్రువుల కోట గోడలన్నిటినీ కూలగొడుతున్న తండ్రి మీకు స్తోత్రాలు. అయా నీకు వందనాలు. మా నిరీక్షణ కర్తవు నీవే ప్రభువా. అయా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఆపత్కాలములో మేము నమ్ముకొనదగిన సహాయకుడువు నీవే తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అనేక బంధకాలలో నుంచి మమ్మల్ని విడిపించిన తండ్రి, అయా మమ్మల్ని కాపాడిన తండ్రి, నీకు స్తుతులు, వందనాలయ్యా. కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం. నీ రక్తమును బట్టి, మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి, మీరు మాకు దయచేసినటువంటి జీవమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించుదాం, దేవుణ్ణి మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే, శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంకెళ్ళ సంబరాలు మూగబోయెను. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే, శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంఖ్యల్ల సంబరాలు మూగబోయెను. నిరీక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను. నిరీక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే, మందవలే నీ స్వాస్థ్యమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే, మందవలే నీ స్వాస్థ్యమును. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా.
నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి. జటిలమైన త్రోవలన్నీ దాటించితివి, సమృద్ధి జీవముతో పోషించితివి. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి. జటిలమైన త్రోవలన్నీ దాటించితివి, సమృద్ధి జీవముతో పోషించితివి. ఆలోచనకర్తవైన నీ స్వరమే వినగా నిత్యాదరణ పొంది నీ క్రియలను వివరించెను. ఆలోచనకర్తవైన నీ స్వరమే వినగా నిత్యాదరణ పొంది నీ క్రియలను వివరించెను. అందరం కలిసి పాడదాం. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, నా బలహీనత యందు శ్రేష్టమైన కృపనిచ్చితివి. యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి, అర్హమైన పాత్రగా నన్ను చేసుకొంటివి. నా బలహీనత యందు శ్రేష్టమైన కృపనిచ్చితివి, యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి, అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకొంటివి. ఆదరణకర్తవై విడువక తోడై నిలిచి సర్వోన్నతమైన మార్గములో నడిపించుము. ఆదరణకర్తవై విడువక తోడై నిలిచి సర్వోత్తమమైన మార్గములో నడిపించుము. కలిసి పాడదాం. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. యేసయ్యా, నీ ప్రజలకు నీవు న్యాయాధిపతివి. మందవలే అయా ఐగుప్తు బానిసత్వము నుంచి నీ విడిపించిన దేవుడో ప్రభువా, 40 ఏండ్లు నీ ప్రజలను పోషించిన దేవుడో ప్రభువా, అగ్ని మేఘ స్తంభముగా అయా మీరు తోడుగా ఉండిన దేవుడవు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. ఈ రాత్రి అటువంటి గొప్ప దేవుడువైన నిన్ను మేము మహింపరుస్తున్నాము. దూతలతో గాన ప్రతిగానములతో కెరూబులు శరాపులతో నాయన నీవు మాత్రమే కొనియాడబడదగిన దేవుడవు తండ్రి. అటువంటి గొప్ప దైవమైన నిన్ను మేము ఆరాధిస్తున్నందుకు ధన్యులం ప్రభువా. మీరు దయచేసిన రక్షణకై, మీరిచ్చిన కుటుంబాలకై, మీరిచ్చిన సేవకులను బట్టి, మీరిచ్చిన సంఘమును బట్టి, విశ్వాసులను బట్టి నాయన నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి నాయన మీరు మమ్మల్ని దర్శించండి, మీరు మమ్మల్ని దర్శించండి. ప్రతి ఒక్కరము ప్రార్థన పూర్వకంగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మిక్కిలి ప్రేమ కనికరము కలిగిన తండ్రి, ఈ రాత్రి మరొక వారము నాయన నీ సన్నిధానములో పరిశుద్ధ గ్రంథమును ధ్యానించుటకు కొరింథీ పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడడానికి ఏర్పరిచిన సమయానికై మేమెంతగానో సంతోషిస్తూ నీ పాద సముఖంలోనికి వస్తున్నాం ప్రభువా. మాతో మీరు సూటిగా మాట్లాడండి. దైవజనుల హృదయంలో ఉంచినటువంటి మాటలను, భారమును మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి, మా మనస్సును తెరవజేయండి, మా చెవులను తెరవజేయండి. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా మనోనేత్రాలు వెలిగించమని, మా హృదయాన్ని తెరవజేయమని వేడుకుంటున్నాం. ఆత్మదేవ, సమస్తమును మీరు అధ్యక్షత తీసుకోండి ప్రభువా. అయా సమస్తమును మీరు కంట్రోల్లోనికి తీసుకోండి.
అయ్యా విని నీ వాక్కులను మేము నాయన అనుసరిస్తూ వాటి ప్రకారం అనేకులు జీవించలాగన ప్రకటించే విధంగా మమ్మల్ని అందరినీ లేపి నిలబెట్టి వాడుకొనుమని దైవజనులకు మీ ఆత్మశక్తిని మీ బలమును తోడుగా ఉంచి మేమందరము నీ వాక్యముని ధ్యానించే కృపను మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి అందరం కూర్చుందాం. దైవజనులు కొరింథీ పత్రిక ద్వారా మనతో మాట్లాడిన ఉన్నారు. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ దేవదేవుని సన్నిధానంలోనికి పునరుద్ధాన దినమున సాయంకాల సమయంలో కొరింథీ పత్రికను ధ్యానించడం కొరకు వచ్చి ఉన్నాం. ఇది అద్భుతమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పత్రిక. నేను అనేక మార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. 4 సువార్తలు ఎంత ముఖ్యమో అదేవిధంగా రోమా పత్రిక, మొదటి కొరింథీ పత్రిక, హెబ్రూ బుక్ ఆఫ్ హెబ్రూస్ అండ్ రెవల్యూషన్స్, ఈ 4 కూడా ఇంచుమించు అంత ప్రాముఖ్యతను సంతరించుకున్నవి అని చెప్పడంలో ఏమాత్రము వెనకాడవలసిన అవసరం లేదు. కానీ ధ్యానించవలసిన అంశాలు చాలా ఉన్నాయి. స్ట్రెంగ్త్ బాగా మీగర్గా ఉంది. అందులో కొరింథీ పత్రిక మనం 7 విషయాలు ధ్యానించవలసి ఉంది. దీనిని మనం అధిగమించాలి. ప్రార్థన ప్రార్థన మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ, పరిశుద్ధుడ, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెంతకు కొరింథీ పత్రికను ధ్యానించడం కొరకై వచ్చి ఉన్నాం. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. పత్రికలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి పాఠములను మీరు మాకు నేర్పండి. రావలసిన బిడ్డలను సకాలంలో నడిపించండి. వచ్చిన బిడ్డలతో మీరే సూటిగా నేరుగా మాట్లాడండి. ఆత్మ తండ్రి మనోనేత్రములు వెలిగించండి. యేసయ్య, మీ సంచారం మా మధ్య గావించి మీ బిడ్డలుగా మమ్మలను నడిపించి రాబో దినములో సాక్షార్థమైన బిడ్డలుగా నిలబెట్టుకున్నామని నజరేయుడైన యేసయ్య నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనము వీ హ్యావ్ టు గివ్ మచ్ మోర్ ఇంపార్టెన్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఇది మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన మూల పాఠం ఏమిటంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే మాటల్లో చెప్పలేనంత. ఒక్కొక్కరు 40 సార్లు, 30 సార్లు, 50 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు. బ్రదర్ డిజిఎస్ దినకరన్ గారు ఇప్పుడు మన మధ్యలో లేరు, చనిపోయారు.
దేవుని ఎత్తుకు వెళ్ళిపోయారు. ఆయనకు ఒక టైటిల్ కూడా ఉంది, వాకింగ్ బైబిల్ అని. గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. వారిని చూస్తుంటే మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. బైబిల్నే వాళ్ళు నమిలి వేసినట్టుగా చెప్తూ ఉంటారు. చిన్ని రిమోట్ వర్సెస్ కూడా చెప్తుంటారు. అంటే హౌ మచ్ ఇంపార్టెన్స్ దే హ్యావ్ గివెన్ టు ది బైబిల్. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం ఎక్కడున్నాం? నేను అందరితో మాట్లాడట్లేదు, కొందరితోనే మాట్లాడుతున్నాను. దోస్ హూ ఆర్ హ్యావింగ్ మచ్ మోర్ ఇంట్రెస్ట్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ది హెవెన్లీ కింగ్డమ్, దే హ్యావ్ టు వర్క్ హార్డ్. 138వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. అది ఏమిటనగా, నూట 38:2. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. చాలండి. దేవుని నామము కంటే వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు తండ్రి. ఆశ్చర్యం అవట్లా? ఆ మాటలు నేను చాలాసార్లు బైబిల్ స్టడీలో చెప్పాను. దేవుని నామము కంటే వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చాను అంటున్నాడు. ఇంకొక మాట మీకు చెప్తాను. ప్రాబ్లం ఉందా? ఎందుకంటే అసలు మనకు ఆన్లైన్లోనే ఎక్కువ చూస్తున్నారు, మనం ఇక్కడ చూసే చాలా తక్కువ. కేర్ తీసుకోండి అమ్మా, కొంచెం కేర్ తీసుకోండి, కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఇవి ఇంపార్టెంట్ అయిన వర్డ్స్ ని చెప్పుకొచ్చేది. చూడండి, దేవుని నామము కంటే వాక్యమునకే ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు? ఏనాడైనా మనం ఆలోచించామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథానికే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు తండ్రి? ఎందుకు చదవమంటున్నాడు? కీర్తనలు 1వ కీర్తన 1-3 వచనాల్లో ఎందుకు ధ్యానించమంటున్నాడు? అనగా దానిలో ఉన్న శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం. మీకు విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నాడు. ఇద్దరు బాటసారులు ఉన్నారు. వారి వెంబడి బయలుదేరాడు. అందులో ఒక అతని పేరు క్లయోపా, మీకు తెలుసు అనుకుంటా. వారితో ఇదిగో నేనే క్రీస్తుని ఎప్పుడు అనలా. జాగ్రత్తగా చదవండి. బాబు మీరు మాట్లాడుకునేది నా గురించే, ఇదిగో నేను మీ పక్కన ఉన్నాను అనలా. ఒక బాటసారిలాగా వాడితో పాటు వస్తున్నారు. వాళ్ళేమో చనిపోయాడు, పునరుద్ధానుడు అయ్యాడట, ఏదో అనుకుంటూ నడుస్తున్నారు. వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నారు, పట్టించుకోవట్లేదు. ఒక బాటసారి మనతో పాటు వస్తున్నాడు అనుకోండి, మనం కూడా చీకట్లో పోతున్నప్పుడు మన పక్కన ఎవరైనా వస్తున్నప్పుడు ఎంత పట్టించుకుంటాం అంతే పట్టించుకున్నారు. కానీ ఒక స్టేజ్కి వచ్చాక తండ్రి ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసా ఏమంటున్నాడు? నన్ను గూర్చి ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను ధర్మశాస్త్రములోను ఎందుకంటున్నాడు? చెప్పండి. నేనే క్రీస్తును అని వాళ్ళు పరిచయం చేసుకోవట్లే, లేఖనాలనే వివరిస్తున్నాడు. ఇవి మనం పట్టించుకోం. లేఖనాలు చదవండి, నన్ను గురించి మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను కనపడేది లేదా పునరుద్ధానదైన సంగతి గురించి కాదు. అదే లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనంలో కూడా ఏమంటున్నాడు చూడండి. పునరుద్ధానుడైన తర్వాత అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను
కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. చూడండి, పునరుద్ధానుడు అయిన తర్వాత వాళ్ళు ఎదురుగా నిలబడి పలికిన మాటలు అవి. ఇక్కడ శిష్యులతో, అక్కడ బాటసారులతో. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే బైబిల్ని బాగా చదవాలి అని. నన్ను గూర్చి నేను ఇనఫ్గా 66 పుస్తకాల్లో లిఖింప చేసుకున్నాను. యేసయ్య మీకు కావాలంటే ఇక్కడ వెతకడం కాదు, యేసయ్య మీకు తెలవాలంటే ధర్మశాస్త్రంలో వెతకడమే కాదు, యేసయ్య ఎవరో తెలవాలంటే కీర్తనలలో చూడడం కాదు, మొత్తం 66 పుస్తకాలలో కూడా నేను కనపడతాను అని చెప్పకే చెప్తున్నాడు యేసయ్య. కనుక మనము వీ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాలయములను మనము మొదటి నుండి కూడా నేను చెప్తున్నాను, ఫ్రమ్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ అశ్రద్ధ చేస్తున్నారు. పరిశుద్ధాలయములను కష్టపడి కట్టుకుంటారు, పరిశుద్ధాలయాన్ని కష్టపడి ఎంతో ఎక్విప్మెంట్స్ తో, ఫర్నిచర్స్ తో, ఫిక్చర్స్ తో ఏర్పాటు చేసుకుంటారు, కానీ ఉపయోగకారిగా వాడబడ్డం లేదు. ఎందుకనగా నిర్లక్ష్య వైఖరి. ఆలయం ఎవరిది? దేవునిది. ఆ మాటలే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అన్నాడు. మనము కట్టుకున్న ఆలయములు కావచ్చు, ప్రార్థనా మందిరములు కావచ్చు, సమాజ మందిరములు కావచ్చు, అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామమున, ఆయన చిందించిన రక్తమును బట్టి రక్షణార్థమై కట్టబడిన సంఘములను మనం ఏం చేశాం? పట్టించుకోవటం లేదు. అది వాళ్ళది, ఇది వీళ్ళది, ఇది నాది, అది మీది. అసలు మళ్ళీ చెప్తున్నానండి, పరిశుద్ధాలయం ఎవరిది కాదు. నేను ఈ మాటలు అనేక మార్లు చెప్పాను. పరిశుద్ధాలయము దేవునిది. ఎవరిదండి? దేవునిది. ఆయన పేరట కట్టబడిన ఆలయమును నాది, నీది, ఇంకొకరిది అనుకుంటున్నారు. అది అబ్సర్డ్. దేవునిది. ఎంతకాలమైన ఇలానే ఉంటుంది ఆలయము. తరాలు మారవచ్చు. సీనాయి కొండ యొద్ద దివ్య దర్శనము పొందినటువంటి మోసెస్ గుడారమును ఏర్పాటు చేసుకొనుటకు ఎంతో శ్రద్ధ వహించమని తండ్రి చెప్పిన మాటలను శిరసా వహించాడు. శ్రద్ధ వహించు, శ్రద్ధ, నేను చెప్పినట్టుగానే నువ్వు చెయ్యాలి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. 1 నుంచి 3 వచనాలు, 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఎంత క్లియర్గా చెప్పాడంటే నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి. చేశాడు. గోషను దేశం నుండి బయలుదేరిన తర్వాత 2 సంవత్సరాలు మొదటి నెల 1వ తారీఖున గుడారాన్ని ఏర్పాటు చేసి డెడికేట్ చేశాడు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలకి చెప్పరు? నేనే చెప్పాను కదండి. 2 సంవత్సరాలకి ఫస్ట్ మంత్ ఫస్ట్ డేట్న డెడికేట్ చేశాడు. గుడారములకి ఎవరూ రావట్లేదు. ఎవరు? నేను మీతో మాట్లాడుతాను, మీ కొరకే నేను ఏర్పాటు చేశాను. మోషేదా గుడారము? చెప్పండి. మోషే లేనే పాపం. తర్వాత ఏమైందో కూడా ఆయన తెలియదు. కట్టడం కట్టాడు అంతే. దాని వైభవాన్ని కూడా చూడలేకపోయాడు. పరిశుద్ధాలయం గురించినటువంటి ఆలోచన ఉన్న వారందరూ ఆలోచించవలసిన విషయం ఇది. తరతరములు నా నామ మహిమార్థమై ఈ ఆలయములు అలానే ఉంటాయని సొలొమోను దగ్గర కూడా అదే మాట అన్నాడు.
మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 4 నుంచి 10 వచనాల్లో. అటువంటి ఆలయాల్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. ఆలయం అంటే ఏమనుకుంటున్నారు? దేవుని వాక్కును ప్రజెంటేషన్ చేసే స్థలము. మొదటి కొరింథీ పత్రికలో జాగ్రత్తగా మీరు ధ్యానిస్తే 16 అధ్యాయాల్లో 7 సబ్ హెడ్డింగ్స్ ఇచ్చి నేను చెప్పాను. మీలాంటి వాళ్ళు 7 ఏంటి 14 ఏంటి 21 కూడా చెప్పచ్చు. ముందు మీరు చెప్పాలి కూడా. ఎక్కడికక్కడికి స్టాగ్నెట్ అయిపోతున్నాం. వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు స్పేర్ అవర్ టైం టు రీడ్ ది బైబిల్. ఎవరికి లేని ఆధిక్యత, ఎవరికి లేని ఘనత, ఎవరికి లేని దీవెనలు తండ్రి ఇచ్చాడు. మనం వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం. గుడికి వచ్చుట వలన దీవెనలు ఉంటాయి. ఫస్ట్ వాక్యం చదువుట వలన దీవెనలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఆ ఆలయము ఎందుకు కొట్టేశాడో కూడా చెప్పాడు తండ్రి. ఆ మాటను సులభంతోనే చెప్తాడు. ఆ తర్వాత ఆచరణలో కూడా చూపించాడు. ఎన్నిసార్లు ఎంత కోపం వచ్చింది, ఎంత వైభవంగా డెడికేట్ అయింది చర్చ్. కనుక ప్రియులారా, లెట్ us గివ్ టైమ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. నా దేవుని ఇల్లు అన్నాడు తండ్రి. ఆ ఇంటిని బిలబిలమంటూ నింపాల్సిన బాధ్యతలు మనవి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మొదటి కొరింథీ పత్రికలో 7 పాయింట్స్ నేను మీకు చెప్పాను. 1, తప్పుడు పరిచర్యలు లేక బోధలు, ఎరోనస్ ప్రాక్టీసెస్, సెక్సువల్ ఇమ్మొరాలిటీస్ ఆర్ కామకత్వపు చర్యలు. 3వది మ్యారేజెస్ లేక పెళ్ళిళ్ళు. 4వది విగ్రహానికి పెట్టిన వాటిని, అర్పించిన వాటిని తినుట. 5వది ప్రార్థనా నియమావళి. 6వది ఆత్మవరములు. 7వది రిజరెక్షన్. సరే, 8వది అఫ్ కోర్స్ ముగింపు. మనము తప్పుడు పరిచర్యల గురించి నప్పుగా ధ్యానించాము. ఇవి 1వ అధ్యాయం నుంచి 4 అధ్యాయాలు. ఒకసారి చదివినట్లయితే, ఎంతమంది అవుతున్నారో నాకు తెలియదు, చదివినట్లయితే మీకే అర్థమవుతుంది. సెక్సువల్ డిజైర్స్ గురించి కూడా 5, 6 అధ్యాయాలు కేటాయించాడు తండ్రి. వాటిని కూడా మనము చదివినట్లయితే మనకి పోయిన వారమే అందులో కూడా కామకత్వము లేక వ్యభిచారము, జారత్వము, ఇలా చాలా విషయాలు మనం ధ్యానించాం. కామాభిలాష. ఇక మూడవది ఏంటండి? మ్యారేజెస్ అనుకుంటున్నాను నేను, అంతే కదా? పెళ్ళిళ్ళు, అంతేనా? పెళ్ళిళ్ళ గురించి 7వ అధ్యాయాన్ని కేటాయించాడు. అసలు ఇది ఎంత ఇంపార్టెంట్ అయిన టాపిక్ అంటే, నాకు తెలిసి ఈ రోజంతా చెప్పినా కూడా తరగనటువంటి సబ్జెక్ట్. సర్వ మానవాళికి ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏమిటంటే వివాహము. ఇదే మన సంఘంలో, మన చర్చిలో
యేసుతో ఒక రోజు అనే ప్రోగ్రాంలో మన దశలు 5 దశలుగా మనుషులు జీవించి యాత్రను కంప్లీట్ చేస్తారని చెప్పడం జరిగింది. అందులో బాలుర దశ నుండి వైవాహిక దశ వరకు కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి దశ. చాలా జాగ్రత్తగా వినండి. బాలుర దశ నుండి, టీనేజ్ నుండి అటు పురుషులు కానీ ఇటు స్త్రీలు కానీ మార్పులు చాలా వస్తాయి. వారికి తెలియని మార్పులు వారికే వస్తుంటాయి. వారి ఊహలు మారిపోతుంటాయి. వారి మాట, వారి ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. వారికి తెలియకుండానే ఏవేవో తలంపులతో సతమతమవుతూ ఉంటారు. ఇది మోస్ట్ డేంజరస్ స్టేజ్ అని అనేక మార్లు చెప్పాను. అందుకే దేవుడు కూడా ఎక్కడా కూడా 66 పుస్తకాలలో ఇంత విపులంగా ధర్మశాస్త్రములో సైతము, జాగ్రత్తగా వినండి, ధర్మశాస్త్రములో సైతము ఇంత విపులంగా లిఖింప చేయలేదు. ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు అనేది లేవికాండము 18వ అధ్యాయం 6 నుంచి 20 వచనాల్లో ఉంటుంది. ఎవరు పెళ్లి చేసుకోవచ్చు, ఎలా పెళ్లి చేసుకోవచ్చు, ఎవరిని చేసుకోకూడదు, అంతవరకే ఉంది. మ్యారిటల్ స్టేటస్ గురించి అక్కడక్కడ టచ్ చేశాడు. కానీ ఒక అధ్యాయాన్ని కేటాయించింది మాత్రము ఈ 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలోనే. చాలా వరకు నేను పెళ్లి చేసుకోకుండా ఉంటానండి అన్నవాడను కూడా మనం చూశాం. ఇలా అంటున్నాను, వీక్షకులలో ఎవరైనా ఉంటే బాధపడకుండా కొన్ని విషయాలు చెప్తున్నాను. రోమన్ క్యాథలిక్ చర్చెస్లో బ్రదర్స్, ఫాదర్స్, సిస్టర్స్ ఉంటారు, మదర్స్ కూడా ఉంటారు. వాళ్ళు సర్వసంఘ పరిత్యాగులు అని పిలువబడతారు. పెళ్లిళ్ళు చేసుకోరు. దేవుని సేవ కొరకు, పరలోక రాజ్యము కొరకు తమ్మును తామే సమర్పించుకున్నటువంటి ఒక నపుంసకులు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12, 13 వచనాల్లో ఉంటుంది. తమ్మును తామే సమర్పించుకున్న నపుంసకులు. చదువుతారా? తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసుకొనిన నపుంసకులను గలరు. అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. చాలండి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. ఎక్కువగా నేను వివరించవలసిన అవసరం లేదు, మీకు అర్థమైపోయింది కనుక. అదంత ఈజీ కాదు. పెళ్లి చేసుకోకుండా మేము చనిపోయేంత వరకు ఉంటాము అనుకున్న వారు ఎవరు అలా ఉన్నట్టుగా శోధనలో పడుకోకుండా ఉన్నవారు చాలా తక్కువగా ఉన్నారు. చాలా తక్కువ. ఈవెన్ ఆర్చ్ బిషప్స్, నన్స్ కూడా. ఈ మధ్యకాలంలో మీకు విషయం తెలుసో తెలియదో, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా మిడిల్ ఏజ్లో, యంగ్ ఏజ్ నుంచి మిడిల్ ఏజ్లో ఉండి వివాహము చేసుకోవాలి అనిపిస్తే మీరు క్విట్ అయి వివాహం చేసుకోవచ్చు, మీ సంసార జీవితాన్ని సాగించవచ్చు అని జీవో కూడా వాళ్ళకి పోప్ గారు ఇచ్చాడు. ఎందుకని? అది బహు కష్టతరమైనది మానవులకు. అంత ఈజీ కాదు. అనుకోవడం వేరు, సాధించడం వేరు. అంతదాకా ఎందుకు మనలో? ఊరికి అనడం దేనికి? లాస్ట్ వీకే నేను చెప్పాను, యాజకులు ఏమైపోయారట?
కాముకత్వానికి లోనై చివరికి నరహత్యలు చేయడానికి కూడా సిద్ధపడ్డారని లేఖనాన్ని పోయిన వారమే చదివించారు. కాముకత్వము అనేది బహు భయంకరమైనటువంటి ఒక టెంప్టేషన్తో కూడుకున్నది. పెళ్ళైన వారు సైతము ఇంకొక వైపు చూస్తున్నారంటే అర్థం ఏమిటి చెప్పండి? నీకు ఏ కోరికను తీర్చుకోవాలో ఆ కోరిక కొరకు ఒక మనిషిని, ఒక పార్ట్నర్ని ఏర్పాటు చేసుకున్నాక రెండవ చూపు వెళుతున్నది దేనికి? స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఆలోచించండి. అందుకే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు చదువుతున్నాను చూడండి. మీరు వ్రాసిన వాటి విషయము, వాళ్ళు రాసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తున్నాడు. కొరింథీ సంఘానికి ఉన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నాడు. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అదంత ఈజీ కాదు. ఇందాక నేను చదివాం, ప్రభువే చెప్పాడు మత్తయి Matthew 19:12. అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను. ఎందుకనట? జారత్వములు జరుగుతున్నాయి కనుక. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. భర్త భార్యకును, అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. చాలాసార్లు మనం చదువుతున్నాం, చాలా లైట్గా తీసుకుంటాం. ఈనాడు ప్రపంచమంతా కూడా ఇందులోనే మునిగి తేలుతుంది. వైవాహిక బంధము అనేది ఒక జోక్గా కనపడుతుందని చెప్పొచ్చు. పెళ్ళైన మరుక్షణమే కంటిన్యూగా ఫోన్ చేస్తున్నారు. పెళ్ళైన మరుక్షణమే డివోర్స్కి అప్లై చేస్తున్నారు. బయట వాడ సంగతి వదిలిపెట్టండి, క్రిస్టియన్ సంగతి చెప్తున్నాను నేను. వైపరీత్య పోకడలు కనపడుతున్నాయి. ఎందుకు నేను వక్కాణించి చెప్తున్నానుగా, మనలో చాలా వరకు మ్యారేజెస్ అయిపోయిన తర్వాత మ్యారేజెస్ని బ్రేకప్ చేసుకోవడానికి ఎందుకు అంత తొందరగా ముందుకెళ్ళిపోతున్నారు? ఎందుకు అంత తొందరగా? ఆలోచించవలసిన విషయం ఇది. ఏమి సాధిద్దామని సరే వదిలిపెట్టేశావు, ఓకే, దెన్ వాట్? ఆ తర్వాత పరిస్థితి ఏంటి నీది? ఏమి చేద్దామని వదిలిపెట్టేశావు. ఆవిడ కానీ అతను కానీ 7వ అధ్యాయం చక్కగా చెప్తాడు. 7వ అధ్యాయం 14వ వచనం, 17వ వచనం, 20వ వచనంలో ఉంటుంది. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఏం చేస్తావు? అది అలా ఉంచండి. ఒక్కొక్కళ్ళు ఇద్దరిని చేసుకుందామని, ముగ్గురిని చేసుకుందామని, దీని సంగతి ఏంటి? మీరు జాగ్రత్తగా ఆలోచిస్తున్నారో లేదో 1 కొరింథీ పత్రిక 14:34లోనే ఉంది. ఆ తర్వాత చెప్తాను. అలాగుననే ధర్మశాస్త్రము చెప్పుచున్నది అని ఒక మాట వాడాడు పౌలు గారు. స్త్రీల గురించి రాస్తూ ఒక మాట వాడతాడు. ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము
చెప్పుచ్చు. ఏం ధర్మం చెప్పండి, ఎప్పుడన్నా నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అక్కడ? ఏమని చెప్తుంది? తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ నేనంటాను, ఈ మ్యారిటల్ స్టేటస్ లో కూడా ధర్మశాస్త్రము చెప్తున్నదని నేను అంటున్నాను, పౌలు గారు అక్కడ అన్నట్టుగానే ధర్మశాస్త్రము చెప్పుతున్నది. ఏంటి ధర్మశాస్త్రం చెప్పుతున్నది అనగా, ఒకే మగవానికి ఒకే ఆడది. ఆదికాండము 2వ అధ్యాయము 21 నుండి 24 వరకు చదివితే, ఒకే మగవానికి ఒకే ఆడది. 2 రిబ్బులతో ఇద్దరిని చేయలే, 3 రిబ్బులతో ముగ్గురిని చేయలే. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కదా మాట్లాడండి, సంతోషంగా మాట్లాడండి, తలకాయన ఊపండి. ధర్మశాస్త్రము చెప్పుతున్నది. ధర్మశాస్త్రములో ఫస్ట్ ఫండమెంటల్, 1 woman and 1 man, not 2. 1 woman, 2 men, or 1 man, 2 women, or 3 women. అందుకే అంటున్నాను, ధర్మశాస్త్రము చెప్పుతున్నది. ఒక్క దానితో ఏగి చావలేవు, ముగ్గురితో ఎగుదామనా? ఏం మెంటల్ సెట్ అండి. కట్టుకున్న దాన్ని ఏరడం చేత కాదు, ఒక్కదానికి నువ్వు ఏది చేయలేవు. యు కెనాట్ ఫుల్ఫిల్ ఆల్ ద డిజైర్స్ విచ్ షీఈస్ హ్యావింగ్. నేత్రాశ, డంబము, నాకు 3 ఉన్నారు, 5 ఉన్నారు, 10 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎల్కానా అనే వ్యక్తి ఉన్నాడు, మీకు తెలుసు కదా. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం తగులుతాడు మనకి. ఆ ఎల్కానా అనే వ్యక్తికి హన్నా అనే భార్య ఉంది. మరి ఆయన 2వ భార్యను ఎందుకు చేసుకున్నాడు? పెనిన్నా అని ఎందుకు చేసుకున్నాడండి? ఆయన ఎక్కువగా హన్నానే ప్రేమిస్తాడని కూడా ఉంది. మరి 2వది ఎందుకు వచ్చింది? ఆలోచించాం. ఆ పాత్రల గురించే పట్టించుకోం. వెన్ హీఈస్ హ్యావింగ్ 1 హన్నా, వాట్ ఇస్ ద నెసెసిటీ ఆఫ్ పెనిన్నా? పెనిన్నాకి పిల్లలు ఉండడం ఏంటి, హన్నాకు లేకపోవడం ఏమిటి? దీన్ని బట్టే తండ్రి కార్యాలు అర్థమవుతున్నాయి కదా. యాకోబుని తీసుకోండి, దావీదుని తీసుకోండి, కింగ్ సాల్మన్ తీసుకోండి. 1000 మందిని, 19 మందిని, 60 మంది స్త్రీలను చేసుకున్న ఒక రాజు ఉన్నాడు. పేరు ఎప్పుడైనా నెక్స్ట్ వీక్ చెప్పగలరా? నెక్స్ట్ వీక్ చెప్పండి చాలు, చాలా సంతోషిస్తా. ఆయన అసలు రాజ్యం ఏడుతున్నాడా, లేకపోతే ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ పెట్టుకున్నాడు? మళ్ళీ చెప్తున్నానండి, వైవాహిక జీవితాన్ని పూర్తిగా పాడు చేసింది ఎవరో కాదు, మన మానవాళి. అందుకే బైబిల్లో ప్రతి పుస్తకంలో దాదాపుగా తండ్రి ఆ వివాహమును గురించిన వివరణ ఇస్తూనే వచ్చాడు. యేసయ్య అయితే మరీ ఖరాఖండిగా చెప్పాడు. ధర్మశాస్త్రము లేని రోజులలో ఎలా జరిగిందో జరిగింది, వాళ్ళకి తెలియక ఆత్మసాక్షి కాలం అది. ధర్మశాస్త్రంలో కూడా ఎంతో క్లియర్గా లిఖింపజేస్తూ వచ్చాడు. కొత్త నిబంధన కాలంలోనికి వచ్చేసరికి ఇంకా ప్రభువు స్ట్రిక్ట్ గా చెప్పాడు. ఎందుకనగా మీ వల్ల కాదు, మీ వల్ల కాదు. అవే మాటలను ఇక్కడ కూడా మనం చదువుతున్నప్పుడు, ఒక భర్త ఒక భార్యకు, ఒక భార్యకు ఒక భర్త మాత్రమే ఉండాలి. ఎందుకనగా వారి వారి ధర్మములను, నీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని, కోరికలను మీరు నెరవేర్చుకొని ఆ తర్వాత నీతి యుక్తమైన జీవితమును ఆరంభించుటకు దోహదంగా ఉంటుంది. సెక్సువల్ డిజైర్ ఎప్పుడైతే
పట్టించుకుంటారో వాళ్ళందరూ మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తారు. అందుకే ఇక్కడ మళ్ళీ అదే మాటలు వాడాడు. మీరు ఉభయులు కూడా జాగ్రత్తగా సంసార జీవితాన్ని జీవించండి. అంతేకాని కనపడ్డ దానిలా చేసుకుందామని పోయిన సొలొమోను లాగా నాకు ఇష్టమే లేదు అన్నాడు లే అని 7 పుట్టారు. నాకు ప్రాణం రేచల్ అంటే అన్నాడు, ఒక్కళ్ళు పొట్ల. ఇక్కడ నీ ప్రాణాలకి పుట్టడము ఇష్టం లేదంటే పుట్టకపోవడం లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని 127వ కీర్తన జ్ఞాపకం చేసుకోవచ్చు. పద్నాలుగవ వచనం చూడండి. 14వ వచనం, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉంటారు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఎక్కువ సమయం అయితే తీసుకోను. ఇద్దరు భార్యాభర్తలు సంసార జీవితానికి ఇరుసు వంటి వారు. ఇంకా మన భాషలో చెప్పాలంటే ఒక మోటార్ సైకిల్కి 2 చక్రాలు ఎలా ఉన్నాయో ఆ 2 చక్రాలు వంటి వారు. ఫ్రంట్ టైర్ బరస్ట్ అయిందని చెప్పి మోటార్ సైకిల్ని బయటికి ఇసిరేయం, దాన్ని రిపేర్ చేసుకొని వాడుకుంటాం. అలానే భార్యాభర్తలలో కూడా ఎవరైనా ఒకళ్ళు కాస్త మిస్బిహేవ్ చేసినా వాళ్ళని సరి చేయడానికి ప్రయత్నం చేయమని చెప్తున్నాడు. ఈ మాట 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. మీ ఇద్దరిలో విశ్వాసి అయిన భర్త ఉన్నా సరే, విశ్వాసి అయిన భార్య ఉన్నా సరే ఆ సంసారం బాగుపడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కళ్ళు ఉన్నా సరే, ఎయిదర్ సైడ్, విశ్వాసి అయిన భర్త ఉన్నా విశ్వాసి అయిన భార్య ఉన్నా. ఒకసారి చదువుతారా 3:1? అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఎంత క్లారిటీ ఉంది చూడండి. పవిత్ర ప్రవర్తనను బట్టి అనగా భార్యలారా అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. వైస్ వర్స, అదేవిధంగా భర్తలు కూడా. ఇద్దరిలో ఒకళ్ళు మంచిగా ఉంటే చాలు. మారు మనసు పొంది నిజ జీవితాన్ని జీవించినట్లయితే నీ మంచి ప్రవర్తనను బట్టి భర్త యొక్క నడవడి లేక భార్య యొక్క నడవడిని చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉందని లేఖనం చెప్తుంది. నేనుగా చెప్పేది. మారుతారు. ఒకసారి దీని మీదనే విసన్నపేటలో చక్కటి మెసేజ్ ఇచ్చాను నేను. మారుతారండి. నా భార్య మంచిది కాదు, నేనే మారాను. మంచిదే కదా, నువ్వు మారావు. నీ సత్ప్రవర్తనతో నీ భార్యను మార్చడానికి తండ్రి చేసే కార్యాల కొరకు ఎదురు చూడు. తండ్రి వదిలిపెట్టాడండి. తండ్రి ఏర్పరిచిన కుటుంబం అది. ప్రతిదానికి సమయం ఉంది. యు ప్లీజ్ గివ్ టైమ్ టు ది లార్డ్ టు రెక్టిఫై ది సిచ్యువేషన్. అలానే భార్య, ఓ భార్యలారా, మీ భర్తలు సరిగా లేకపోతే నీ సత్ప్రవర్తనను బట్టి. అక్కడ కింద మాట ఎప్పుడన్నా ఆలోచించారా? ఇప్పుడైతే మీ పిల్లలు ఏమై ఉన్నారు? ఏమై ఉన్నారండి? వినపట్ల. ఎలా పవిత్రులై ఉన్నారు? వెరీ సింపుల్. భర్త మారినా భార్య మారినా వచ్చే ఆఫ్ స్ప్రింగ్స్ అంతా పవిత్రులే. అర్థమైంది అనుకుంటున్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయం. అన్నిటికీ ఒకే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారండి. నాకు అదే వచ్చింది బాధ. అది ఏంటో అధ్యాయంలో నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం అంటాడు,
నా ఆజ్ఞలు గైకొనుచు నాతో జీవించుచున్న వారి యొక్క ఆఫ్ స్ప్రింగ్స్ ను లేక జనరేషన్స్ ని 1000 జనరేషన్స్ వరకు నేను ఆశీర్వదిస్తానని ఉందా లేదా వాగ్దానము? మరి అది ఉట్టినే ఎలా పోతుంది? ఒక మంచి విశ్వాస అయిన భర్తకు 3 పిల్లలు 10 మంది పిల్లలు పుట్టినా వాళ్ళకి ఆశీర్వాద ఫలాలు అంతనే ఉంటాయి. అదే విధంగా భర్త చండాలుడు కావచ్చు, భార్య పవిత్రురాలై జీవిస్తున్నప్పుడు ఆఫ్ స్ప్రింగ్స్ కూడా ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయని లేఖనం చెప్తుంది. అందుకే అక్కడ అంటున్నాడు, మీ పిల్లలు ఇప్పుడు పవిత్రులయ్యే ఉన్నారు. ఇద్దరు ఎదవాలనుకుందాం, మీ పిల్లల సంగతి ఎందుకు ఆలోచించడం? అర్థమైందండి? ఆ వారు మారలేదు, వీరు మారలేదు. పిల్లల సంగతి తర్వాత చేద్దాం. వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత, ఊహ వచ్చిన తర్వాత మారారా? వస్తారు. మారకపోతే కానీ ఇక్కడ బ్లెస్సింగ్స్ మాత్రం క్యారీ అవుట్ కావట్లేదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను అందరికీ. దీనిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఆటలు ఆడకండి అని చెప్తుంది లేఖనం. ఓ మారిన భర్త, ఓ మారిన స్త్రీ, మీ పిల్లలు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నీ జీవితము తండ్రి జీవ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. యువోదియాసుంటికేను మీ పేర్లు జీవ గ్రంథము లిఖించబడి ఉన్నదని చెప్పి పౌలు లేదా ఫిలిప్పీ పత్రిక 4:2 రికార్డెడ్ ఎవిడెన్సెస్. ఓ యువోదియాసుంటికేను, భర్తల పేర్లు చెప్పట్లా. దెబోరా 4వ న్యాయాధిపతి, ఆవిడ యొక్క రిఫార్మ్స్ అన్ని లిఖించబడి లేవా? ఆ పిల్లలందరూ కూడా దీవించబడరా? చెప్పరు. ఒక్కళ్ళున్నా సరే లప్పిదోతు దెబోరా పక్కన కూర్చొని చూస్తూ ఉంటాడు కదా. 40 సంవత్సరాలు చూశాడు తన భార్య చేసే ఘనకార్యాలన్నిటినీ. జనములకు తల్లిగా పిలువబడింది. న్యాయాధిపతుల గ్రంథం 5:7 40 years she has been called as mother. అలా జీవించండి. అందుకే అన్నాడు, తుచ్చమైన కామాభిలాషకు మిమ్ములను మీరే ఎందుకు అమ్ముకుంటున్నారు? 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాల్లో. దగ్గరికి రానివ్వకండి. నీకు పెళ్ళయింది చాలు, నీకు భర్త ఉన్నాడు చాలు, నీకు భార్య ఉంది చాలు అని చెప్పడానికి ఒక అధ్యాయాన్ని కేటాయించాడు. ఒకవేళ మీరు కఠోరమైన దీక్షతో నేను వివాహము చేసుకోకుండా దేవుని అందే ఉంటాను అంటే ఉండగలిగితే, అది ప్రభువు నందు ఆత్మచేత నడిపించబడగలిగితేనే తప్ప ఉండలేడు. ఆ మాట కూడా అన్నాడు. చదివి వినిపిస్తుంది చూడండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 38వ వచనము. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు బాగుగా ప్రవర్తిస్తున్నాడు, పెళ్లి చేయని వాడు మరీ బాగుగా ప్రవర్తిస్తున్నాడు. ఆశ్చర్యంగా లేదు ఈ మాట? అసలు మీకు 7వ అధ్యాయం అర్థమైతే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తాయి. పెళ్లి చేయాలనుకుంటే చెయ్యి. అదే పెళ్లి చేయొద్దనుకున్నా కానీ బాగానే ఆలోచిస్తున్నావని. ఆయనే పెళ్లి చేయొద్దు అనుకోవడం కాదు. ఒకవేళ ఆ కుమార్తె నేను పెళ్లి చేసుకోను డాడీ అని చెప్పినట్లయితే, ఎందుకమ్మా అని అడిగి, ప్రభువునందే నేను ఉండాలనుకుంటున్నాను అని ఆవిడ చెప్పినట్లయితే, ఆయన అలానే ఊరుకున్నట్లయితే, అంత అంతర్లీనంగా ఉంది ఆ సబ్జెక్ట్. మరి ఎక్కువగానే ఆయన ఆలోచిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇక విధవలను గురించి, చనిపోయిన వారి గురించి మీరు చదవండి, మీకే అర్థమవుతుంది. యంగ్ ఉమెన్ భర్తని పోగొట్టుకున్నట్లయితే ఆమె కోరికలు ఇంకా సహజంగా ఉంటాయి. ఎందుకనగా నేను చెప్తూనే ఉన్నా, మానవ శరీరంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా చాలా బలంగా పనిచేస్తుంది. చెప్ప పెట్టకుండా లేచిపోవడాలు ఎలా జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఆ ఫీల్డ్ పనిచేస్తుంది, అయస్కాంత శక్తి పనిచేస్తుంది. అలాంటి వారు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక మాట చక్కటిది వాడు, ప్రభువునందు వివాహము చేసుకోనవలెను అన్నాడు.
39లో అనుకుంటా కిందనే అంటాడు. చదవండి. భార్య తన భార్య భర్త బ్రతికినంత కాలము వధురాలై ఉండును. భర్త మృతి నొందిన ఎడల ఆమెకిష్టమైన వాడిని పెళ్లి చేసుకున్నటకు స్వాతంత్రురాలై ఉండును, కానీ ప్రభువు నందు మాత్రమే పెళ్లి చేసుకునవలెను. ఆశ్చర్యంగా లేదు? ఎందుకు ప్రభువు నందు అనే మాట వాడాడనగా, దిస్ ఈజ్ సెకండ్ అక్కరెన్స్ ఇన్ యువర్ లైఫ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం స్టెప్ రాంగ్ పడ్డదా అధఃపాతాళానికి వెళ్ళిపోతాడు. ప్రభువునందు ఆ పెళ్లి కుమారుడు లేక చేసుకోవాలనుకున్నవాడు కూడా ప్రభువునందు ఉన్నాడో లేదో చూసుకోవాలి. సెకండ్ జీవితంలోకి ఎంటర్ అవుతుంది కనుక, రెండవ మారు. అంత మాత్రమే కాక ఇద్దరు కూడా ప్రభువునందే చేసుకోవాలి. ఇద్దరు కూడా త్రికరణ శుద్ధిగా మంచి సత్ప్రవర్తనతో చేసుకోవాలి అని అక్కడ చెప్పడం, అంతేగాని ఏదో నోటికొచ్చింది చెప్పుకోవడం కాదు. వివాహ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా చదివినట్లయితే 7వ అధ్యాయం అద్భుతమైనటువంటి అధ్యాయము. ప్రభువునందు ఉన్నవాణ్ణి చేసుకోవడం వల్ల తన జీవితం కట్టబడుతుంది, లేకపోతే నరకప్రాయం అయిపోతుంది. ఇక ఎందుకంటే ఎక్కువగా మీరు చదివితే మీకు అర్థమైపోతుంది. 7వ అధ్యాయాన్ని బాగా చదవండి. తర్వాత విగ్రహానికి అర్పించిన వాటిని తినుట గురించి. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. ఇక్కడ ఇది కూడా ఒక క్వశ్చన్ వచ్చింది ఆయనకి, పౌలు గారికి. అందుకే ఆ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఎంత క్లారిటీగా ఇస్తున్నాడు చూడండి. హెడ్డింగ్ ఇస్తూ, సబ్ హెడ్డింగ్ ఇస్తూ, విగ్రహములకు బలి అర్పించిన వాటి విషయము అని ఒక కొత్త సబ్జెక్ట్, న్యూ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. అంతకుముందు యథేచ్ఛగా పాత నిబంధన 39 పుస్తకాలలో అందరూ కూడా విగ్రహాలకు పెట్టిందే తిని, వీళ్ళు ఇస్తూ వాళ్ళ దగ్గర తీసుకొని ఇష్టం వచ్చిన రీతిలో జీవించి తగిన ప్రతిఫలాలను కూడా పొందుకున్నారు వాళ్ళు. ఇవన్నీ మర్చిపోయి కొత్త నిబంధనలోనికి వచ్చాక కూడా ఆ పాత వాసన వీళ్ళలో నుండి పోకుండగా ప్రశ్నించారు పౌలు గారిని. అయ్యా, విగ్రహాలకు పెట్టి తినొచ్చా, తినకూడదా? దానికి ఎంత పెద్ద ఆన్సర్ ఇస్తున్నాడంటే, మొట్టమొదటిగా తినొచ్చో తినకూడదో చెప్పొచ్చు, కానీ చెప్పకుండగా అసలు దేవుడు ఒక్కడే అని ముందుగా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మంచి మాట వాడాడు, లోకమందు విగ్రహము వట్టిదని, దేవుడు ఒక్కడే అని. కనుక విగ్రహానికి పెట్టినది తినడం వలన ఉపయోగం లేదని చెప్పకే చెప్తున్నాడు. విగ్రహము వట్టిదే, దానికి ఎందుకు పెడుతున్నారు, ఏమనుకొని పెడుతున్నారు, అది మీరే ఆలోచించండి అనే ఒక సంకేతాన్ని వదులుతున్నాడు. దేవుడు ఒక్కడే, వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. తర్వాత చూడండి, దేవతలు అనబడిన వారు, ప్రభువు అనబడిన వారు అనేకులు ఉన్నారు. అలా వచ్చేసింది. సాతానుడు ఏం చేశాడనగా,
దీని గురించి ఎంతైనా లోతులో చెప్పొచ్చు. కొంచెము పక్కకెళ్ళి చెప్తున్నాను. మనకంటే ముందుగా ఏర్పరిచింది దేవదూతల లోకం. దేవదూతల లోకంలో కోట్లాది కోట్లైనటువంటి దేవదూతలు ఉన్నారు. దేవుని సింహాసనం ఉన్నది, ఆలోచన సభ ఉన్నది, 24 పెద్దలు, స్ఫటిక సముద్రం ఉన్నది. సింహాసనం ఎదురుగా గోల్డెన్ సెన్సార్ అనగా ధూపార్తి, సువర్ణ ధూపార్తి అంటున్నాను, సువర్ణ దీపస్తంభం ఉన్నది. పరలోకములో ఈ గెటప్ను ఏర్పాటు చేసి అక్కడ దేవాలయము కూడా ఉన్నది. దేవాలయములో అందరికి అర్థమవుతుంది కదండి. దేవాలయములో దూతల యాజకులు కూడా ఉన్నారు. దేవాలయం ఉన్నదంటే ఊరినే ఉండదు, దూతల యాజకులు కూడా ఉన్నారు. ఇది నేను ప్రకటన గ్రంథంలో మొన్న 25 ఎపిసోడ్స్లో చెప్పాను క్లారిటీగా, వినేవాళ్ళు వినండి. ఈ సెటప్ లో లూసిఫర్ కూడా ఉన్నాడు. లూసిఫర్ కూడా ఉన్నాడు. లూసిఫర్కి బాగా తెలుసు. జలముల దూత, అగ్నిని కంట్రోల్ చేసే దూత, బలిపీఠం పైన ఉన్న దూత, వాయువులను బిగపట్టగలిగినటువంటి దూతలు, ఏదైనా చేయగలిగినటువంటి దూతలను కూడా, పవర్ఫుల్ దూతలను కూడా ఎరిగి ఉన్నాడు లూసిఫర్. ఈయన ఎప్పుడైతే పడిపోయాడో, జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే పడిపోయాడో అతను పడిపోయిన దూతలలో ఈ ర్యాంకుల్లో ఉన్న వారు ఎవరైనా ఉన్నారో వాళ్ళని దేవతను చేశాడు. అందుకే ఈనాడు ఎక్కువగా మాట్లాడడం బాగోదు నేను ఈ విషయంలో. ఈనాడు బయట కాపీ కొట్టి ఈ జలముల దూతలు కావచ్చు, గాలిని శాసించే దూతలు కావచ్చు, అగ్ని దూతలు కావచ్చు, అందరూ దేవతలైపోయి కూర్చున్నారు. అందుకే దేవతలు అనేవారు ఎక్కువయ్యారు. వాడిని కంట్రోల్ చేసే సబార్డినేట్ ఏంజల్స్ కూడా ప్రభులైపోయారు. అందుకే మాట వాడాడు. ఈ విషయాలు ఎవరికి ఎక్కువగా తెలుసు? లూసిఫర్కి తెలుసండి. పరలోకములో ఉన్న సెటప్ అంతా కన్నులారా చూసి ఒకప్పుడు ఆయన కూడా వన్ ఆఫ్ ది ర్యాంక్డ్ మార్నింగ్ స్టార్ గా వెలుగొందినటువంటి ఒక జీవి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల్లో ఉంటుంది. ఆయన పడిపోయినప్పుడు ఆ సెటప్ను తీసుకొచ్చి కాపీ కొట్టించి ఇవన్నీ సృష్టించాడు. అందుకే ఇప్పుడు పడిపోయిన ర్యాంకుడు దూతలలో, చీకటి శక్తులలో ఉన్న వారందరూ దేవతలై కూర్చున్నారు. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి వీలు పడదు కనుక నేను ఇంతవరకు చెప్పాను. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయనే తండ్రి. ఇక్కడ కూడా మనకి ట్రినిటీ అడ్డం వచ్చి కూర్చుంటుంది. మనలో చాలా మంది త్రిత్వం చెప్పండి, త్రిత్వం చెప్పండి, త్రిత్వం చెప్పండి. త్రిత్వం చెప్పడానికి అర్థం చేసుకునే క్యాలిబర్ కూడా కావాలి. మనకు ఒక్కడే తండ్రి ఉన్నాడు. ఆ ఒక్క తండ్రి నుండే కార్యాలు జరుగుతున్నాయి. జాగ్రత్తగా వినండి, ఒక్క తండ్రి నుండే కార్యాలు జరుగుతున్నాయి. ఆ మాట లేఖనమే చెప్తుంది. తండ్రి ఒక్కడే, ఆయన కొరకే, ఆయన నిమిత్తమై, ఆయన ఊహా ప్రపంచములో మనం ఉన్నాం కనుకనే మనం ఈనాడు ఉన్నాం. ఆయన ఎవరు? తండ్రి. చెప్పరేమండి ఆయన ఎవరు? తండ్రి. ఏదైతే కావాలని, ఏదైతే తండ్రి కోరుకుంటున్నాడో వాటిని సృష్టించిన ప్రభువు ఉన్నాడు. ఆయనే మనకు ప్రభువు. ఆయన ఎవరు? మనను సృష్టించిన సృష్టికర్త, వాక్యమైన దేవుడు. ఎవరండి? యోహాను సువార్తలోకి తీసుకెళ్తున్నాను.
ఆయన మూలముగా సమస్తము కలిగాను అనగా అర్థం ఏమిటి? ఆయన ఎవరు? ప్రభువు. ఇక్కడ మాట్లాడుకుంది. ఆయన ఎవరు? ప్రభు. ఆయన ఏమేమి సృష్టించాడో, ఎలా సృష్టించాడో, అవి ఎవరు కోరుకున్నారో అలా కావాలని? తండ్రి. చెప్పరేమండి? తండ్రి. తండ్రి ఏది కోరుకున్నాడో అవే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. మళ్ళీ చదవండి. తండ్రి ఏది కావాలనుకుంటున్నాడో అది ప్రభువు చేస్తున్నాడు. ఇంతకీ ఈ ప్రభు ఎవరంటే ఆయన యొక్క ప్రతిరూపమే. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఎందుకంటున్నాడో జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ మీకు ట్రినిటీలో ఒక ముక్క దొరుకుతుంది. 8వ అధ్యాయము 6వ వచనం సపోర్ట్ ఇస్తుంది. కనుక మన సబ్జెక్ట్ ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు ఏమైపోయింది? ర్యాంకులు వేసుకొని తండ్రికి వచ్చేసరికి 1 అనేసి, కుమారుడికి వచ్చేసరికి ఏదో 2 వేసి, పరిశుద్ధాత్మకి ఏదో 3 వేసి కొందరు, మరికొందరు ఈ ముగ్గురు వేరేనండి. ఈ ముగ్గురు వేరే. అసలు తండ్రికి ఏమో రూపమే లేదు. చూడండి, అటు తిప్పేశారు స్టోరీని. అసలు తండ్రికి రూపం లేదు, ముగ్గురు మాత్రం రూపం కలిగి ఉన్నారు. ఈ ముగ్గురు వీరు వారు కాదు, వారు వీరు కాదు, వీరు వారు కాదు, వారు వీరు కారు, కానీ ఒక్కడని మాత్రం మీరు నమ్మండి, ఎందుకంటే మేము చెప్తున్నాం కనుక అన్నారు. అది ఎప్పుడైనా ట్రినిటీలో చెప్తాను. ఇక్కడ అర్థమవుతున్నది ఏమిటి చెప్పండి? తండ్రి ఒక్కడే. తండ్రిలో నుండి మరి పక్కకొచ్చి కుడి పార్శ్వమున కూర్చున్న ఆ వాక్యమైన దేవుడు ఈ సృష్టిని ఏర్పరిచాడు. తండ్రిలో నుండి. ఒకవేళ తండ్రిలో నుండే కాకుండా, అర్థమవుతుందండి అందరికీ? తండ్రిలో నుండే కాకుండా సపరేట్ ఎంటిటీగా ఉంటే, సపరేట్గా ఉంటే తండ్రి ఉన్నట్టే, ఈయన ఉన్నట్టే. అప్పుడు ఎందరు అవుతున్నారు? 2 అవుతున్నారు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా క్లాష్ అవుతుంది. దానికి సమాధానం వాడు చెప్పాలి. విఘ్నత కలిగిన మనకి అర్థమవుతుంది. కొద్దిగా విఘ్నత ఉంటే చాలు. తండ్రి ఉన్నాడు, ఒక్కడే అంటున్నారు, పక్కన ఈయన ఒకడు కనపడుతున్నాడు, ఈయన వేరు, ఈయన కాదు అన్నప్పుడు ఈయన 2వ వ్యక్తి అవుతున్నాడు. దీనికి ఎవరు చెప్పాల్సిన అవసరమే లేదు. దీనికి అంత బట్టలు చింపుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఈయన కాదు 3వ వ్యక్తి కూడా వేరే అన్నప్పుడు ఆయన 3వ వ్యక్తి అవుతాడు. మళ్ళీ ముగ్గురు ఒకటి అన్నప్పుడు ప్రూవ్ చేయడం కష్టం. హౌ డు యూ పీపుల్ విల్ ప్రూవ్ ది సిచ్యువేషన్? సింపుల్. ఇక్కడనే మర్మం ఉన్నదే. మనకు ఒకే ఒక్క తండ్రి ఉన్నాడు. అటు వెళ్ళండి, అది ట్రినిటీ సబ్జెక్ట్. కనుక ఏ దేవతలని, ఏ ప్రభువులని, ఈ ప్రభువు కాక, ఈ దేవుడు కాక ఇంకా ఎవరైతే వచ్చారో వారిని దేవతలని, ప్రభువులు అనుకుంటున్నారో, వారికి బలులు ఇచ్చారనుకోండి, వాటిని మొక్కారనుకోండి, వాటికి ఏదైనా చేశారనుకోండి, వాటి ఎదురుగా పెట్టిన వాటిలో పాలు పొంతులు పంచుకోవడానికి వీలు చెప్పరేమండి? ఇట్స్ వెరీ సింపుల్. నేను ప్రార్థన చేస్తుంటా, బా మరి ప్రార్థన చేసి ఒక పాయిజన్ తాగరాదు? అయితే కింగ్ కోబ్రా ప్రార్థన చేసి మెడలో చుట్టుకోరాదు? నీ ప్రార్థన ఏంటో బయటకు వస్తుంది. నువ్వు నిజముగానే పౌలు లాంటి వాడివైతే ఏమండి? అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 5వ వచనములో ఆయన చేతికి చుట్టుకున్నటువంటి అదేదో పవర్ఫుల్ స్నేక్ అలా కాటేసిన ఆయనకి ఏం కాలేదు, నిజంగా దేవతేమో అనుకున్నారు ఆ పొప్లీ జాతి వాళ్ళంతా. అలా నువ్వు కూడా అంత శక్తి కలిగిన వాడవైతే తట్టుకోగలవు. కానీ మనం అంత శక్తి ఉంటే బట్టెందుకు చింపుకుంటాం? కామ్గా ఉంటాం. వెరీ క్లియర్గా చెప్తున్నాడు. వాటిని ఇక నేను ఎక్కువగా దీనికి డిబేట్లు పెట్టి చెప్పుకొని గంటలు పెట్టి ఇక ఎక్కడ తేలదండి. ఇవన్నీ తినొచ్చని, తినకూడదని నేను ప్రార్థన చేస్తాను. నువ్వు ప్రార్థన చేసే దగ్గర చేయి చాలు. ఏమండి?
చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి. బలి అర్పించు వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. ఇట్స్ వెరీ క్లియర్. మనం ఆదివారం నాడు ఇక్కడికి వచ్చి షో 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 అని ఇటు అనుకుంటా అక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి బయటికి పోయినాక ప్రసాదం దేవాన్ని ప్రార్థన చేసుకొని తింటా అంటే ఏమన్నట్టు? అది ఎక్కడ పెడితే నీకెందుకయ్యా? అసలు నీకెందుకు? అయ్యా మేము తినలేము, తినకూడదు, ఇప్పుడే పరిశుద్ధ బలులో పాల్గొన్నాను చెప్పొచ్చు. లేదు అసలు మేము ఏమనుకోదు, సారీ బ్రదర్ చెప్పొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అసలు ఇది అక్కడనే చెప్పొచ్చు పౌలు గారు, ఇక్కడ మళ్ళా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు జాగ్రత్తగా. చూడండి 10వ వచనంలో అంటాడు, 19వ వచనంలో అంటాడు, ఇక నేను చెప్పున్నదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదనియు విగ్రహములలో ఏమైనా ఉన్నదనియు చెప్పాలనా? లేదు. కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుతున్నారని చెప్పుచున్నాను. దట్స్ ఆల్. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా ఎందుకండి? వద్దు వద్దు. ఎవరైనా భోజనాన్ని పిలిస్తే చేతులు కడుక్కొని వస్తారంటారు, కానీ ఏం పర్లేదు ప్రార్థన చేసుకొని తింటాను ఎవరు అనరు. చేతులు కడుక్కుంటారు. అలా కడుక్కోవడమే అంటాను. నీకు ఏదైనా ఎవరైనా పెడితే నీకెందుకు? దాని గురించి 10వ అధ్యాయం అంతా కేటాయించాడు. నీ మనస్సాక్షి నిమిత్తము, ఎదుటవాని మనస్సాక్షి నిమిత్తము అసలు విగ్రహాలకు పెట్టిన దాని గురించి ఇంత గొడవ ఎందుకు? ఇక కొందరు మటన్ దగ్గర పోయి, చేపల దగ్గరికి పోయి అవి హలాల్, ఎవరు హలాల్ చేశారు? ఏమిటా హలాలు? ఎందుకు ఇవన్నీ? అంత నిష్ఠాగరిష్ఠులైన యోబు లాంటి వాళ్ళమా మనం? మనకు చాలా తెలివితేటలు ఉంటాయండి. ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి తెలిసిందా? పంటలు పండే దగ్గర విగ్రహాలు పెట్టట్లేదా అంటారు. అరే వాళ్ళు ఎట్లా పెట్టుకుంటున్నారో నీకెందుకు? అది యూనివర్సల్గా పంట బయటకు వస్తుంది, ప్రతి గింజ పైన కాదు కదా. ఇవి కొన్ని పర్టికులర్గా ఒక పర్టికులర్ ప్లేసెస్లో పర్టికులర్గా చేసిన వాటి గురించి మాట్లాడుతుంటే ఎక్కడికో వెళ్ళిపోతామేంటి మన బుర్రంతా ఉపయోగించి? అతి చేస్తున్నాం. ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. నేనైతే అంతే అనుకుంటున్నాను. స్ట్రైట్ అవే ఒకే ఒక మాట చెప్తున్నాను. మీకు ఇంకా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు. మనస్సాక్షిని అనుసరించి తినుట అనే మాటలో డిబేట్లు జరుగుతున్నాయే, అది ఏ మనస్సాక్షి, ఎవరు మనస్సాక్షో నాకు తెలియదు. నేను ఎంత స్టబర్న్గా ఉన్నానో ఆ ఎదుటివాడు అంత స్టబర్న్గా ఉంటాడని అనుకోవడం పొరపాటు. నేను రోజుకు 6 గంటలు బైబిల్ చదువుతూ ఉంటాను, అలానే ఎదుటివాడు రోజుకు 6 గంటలు చదువుతాడని అనుకోవడం పొరపాటు. కొందరు 8 గంటలు చదవచ్చు, 10 గంటలు చదవచ్చు, అసలు చదవకపోనవచ్చు. కనుక యూ కెనాట్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. నీకు నీవుగా ఎంత గట్టిగా ఉన్నావో ఉండు. పౌలు గారు ఏమన్నారండి? ఎంత స్పష్టంగా అంటాడంటే 6వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియూ చేయదగినవి కావు. చాలు. ఆయన అన్నీ చేయొచ్చు, అంత నిష్ఠాగరిష్ఠుడు. కానీ అన్నీ నేను చేయను అంటున్నాడు. ఎందుకంటే నా ఎదురు ఉన్నవాళ్ళు కొందరు ఉన్నారు.
వాళ్ళ మనస్సాక్షి నిమిత్తమైనా నీవు జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. చాలా టిపికల్ గా చాలా అర్థమైపోతుంది మీకు. మీ మనస్సాక్షి స్టబర్న్ గా ఉండొచ్చు, కానీ ఎదుటవాడు అలా అనుకోడు. సినిమా హాల్లో జరిగే ఒక క్యాంటీన్ ఇంటర్వెల్లో ఒక పాస్టర్ కూర్చొని నేను టీ తాగడానికే వచ్చానయ్యా, సినిమా కాదంటే ఎంతమంది నమ్ముతారండి? అది నిజమే కావచ్చు, కానీ టీ తాగాలంటే ఇక్కడికే రావాలనా, అదే టైంకి రావాలనా అంటారా అనరా? కనుక జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్న రోజులలో బలహీనులు ఉంటారు. వాళ్ళను బలపరచవలసిన బాధ్యత కూడా మనకున్నది. ఇది థర్డ్ ఫోర్త్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. రాదర్ దాన్ ఫస్ట్ డైమెన్షన్, సెకండ్ డైమెన్షన్ లో ఉన్న వాళ్ళకి అలవోకగా ఉంటుంది. ఏం కాదండి, ఏం కాదు, ఏముందండి, అందులో తప్పేముందండి అంటుంటారే, వాళ్ళు ఎక్కడున్నారంటే నా దృష్టిలో ఫస్ట్ అండ్ సెకండ్ డైమెన్షన్ లోనే ఉన్నారు. స్ట్రిక్ట్ గా ఉన్నవాడు స్ట్రిక్ట్ గానే ఉంటాడు. ప్రతిదానికి ఎందుకు బూట్లు కూడా తీసి దేవుని సముఖంలో నిలబడుతున్నాడు, ఆయన ఎందుకు బూట్లు వేసుకొని నిలబడుతున్నాడు? ఆయన మనస్సాక్షి అలా ఉంది, ఆయన మనస్తత్వం అలా ఉంది. కానీ దిస్ ఫెలో ఈజ్ గివింగ్ మచ్ మోర్ ఇంపార్టెన్స్ టు ది గాడ్. అంతే, నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ ని బట్టి. ఆ తర్వాత 9వ అధ్యాయంలోకి వస్తున్నాను నేను. ఓవరాల్గా మళ్ళీ చెప్తాను మీకు. 9లోకి వచ్చేటప్పుడు పరిచర్యను గురించి వివరిస్తూ వస్తాడు. 1 కొరింథీ 9లో పరిచర్యను గురించిన వివరణ. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏమిటంటే 25, 26, 27 వచనాలు. సరే, సువార్త పరిచర్య ఫ్రీగా చేస్తానని, సువార్త పరిచర్య నేను చేయకపోతే నాకు శ్రమ అని ఆయన అంటున్నాడు. కానీ మనలో ఎంతమందికి ఉంది? అసలు మీకు తెలిసే తెలీదు, కొందరు దైవజనులు వచ్చి జనంతో నాకు పని లేదు, ఎవరు రానే రాకపోయినా పని చేయలేదు, నేను స్టేజ్ ఎక్కాను, స్టేజ్ దిగానంటే నా చేతిలో 10,000 పెట్టాలి. ఇది ఎలా ఉందండి? పరిచర్య ఎలా ఉందా? నేను చూశాను. బస్ స్టాండ్ నుంచి నాకు కన్వెన్స్ ఉండాలి, నా ర్యాంక్ను బట్టి, నా పొజిషన్ను బట్టి నాకు కారు, 2 వీలరు, ఆటోను అరేంజ్ చేయాలి. నా క్రూ మెంబర్స్ కూడా హోటల్లో బస్సు ఏర్పాటు చేయాలి. ఏది పడితే అది మేము తినం, మాకు పడవు. ఎక్కినామంటే దిగేసరికి 10,000 ఇచ్చేయాలి. ఇవి బాగా చదివితే అర్థమవుతుంది వాళ్ళకి. వాళ్ళు దైవజనులా? చెప్పండి, మీరే చెప్పండి. దైవజనుడు సన్నద్ధుడై, అయ్యో సువార్తను ప్రకటించుకుంటే నాకు శ్రమ. ఎక్కడ పౌలండి, ఎక్కడ యెరూషలేము అండి, ఎక్కడ తార్స్ అండి, ఎక్కడ కొరింథీ అండి? ఎక్కడుందండి కొరింథీ? ఏథెన్స్ దగ్గరలో ఉంది. మధ్య ఆసియా దాటాడు, వెస్ట్ సైడ్ ఆఫ్ మధ్య ఆసియా, మైనర్ ఆసియాకి కాలినడకన తిరుగుతున్నాడు, శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాడు. ఫ్రీ. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. ఉచితముగా మీరు పొందితిరి కనుక ఉచితముగా చేయమన్న మాటను పట్టుకున్న ఏకైక అపోస్తలుడు అని చెప్పచ్చు. ఫ్రీ, వితౌట్ మ్యారేజ్, కష్టపడి పనిచేసి. ఈ రోజుల్లో తీసుకోవడం తప్పని అంటలే, ఆయనే అంటున్నాడు, మీ కుటుంబ నిమిత్తమై, మీ కడుపు నిమిత్తమై మీరు తీసుకోండి, తప్పేముంది? తప్పేమీ లేదు. ఒకసారి చదవండి పాస్టర్ గారు, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఏమని ఉన్నదో. అలాగున సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. చూసారా? సువార్త వలననే జీవించాలనే ప్రభు నిర్ణయించున్నాడు. అదే మాట కొంచెం వెనక్కి వెళ్ళి 9వ వచనం చదివితే,
నూర్చెడు ఎద్దుకు చిక్కము పెట్టవద్దని ధర్మశాస్త్రమే చెప్పుతున్నది. వాక్యాన్ని బోధించే వాళ్ళకు డబ్బులు ఇవ్వవద్దని ఎక్కడా లేదు, ఇవ్వాలి. కానీ దేర్ ఇస్ నో డిమాండ్. మీ స్తోమతను బట్టి మీరు ఇవ్వండి, వారి స్తోమతను బట్టి వాళ్ళు తీసుకుంటారు. లాక్స్ ఆఫ్ రూపీస్. నేను ఎక్కితే 1,00,000 దిగితే 1,00,000 తప్పు. ఆత్మల భారమా లేకపోతే లక్షల భారమా? అంటే కోపాలు వస్తాయి, అంటే అన్ని రూట్లు తప్పిపోయి కూర్చున్నాయి. రెండవ తెస్సలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటున్నాడు? ఎవని వద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. చూసారా? ఆహారము కూడా నేను ఉచితంగా ఎవరి దగ్గర తినలేదు అంటున్నాడు పౌలు. ఎంత నిష్ఠాగరిష్ఠుడండి! తెస్సలోనికి ఎక్కడుందండి? 51లో రాసిన తెస్సలోనికి అది 12వ వచనంలో ఏముందండి? అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకుని ఆహారం. ఎవరైనా డబ్బులు తీసుకొని పని చేస్తాం, మేము ఎక్కితే 10 దిగితే 5 అన్న వాళ్ళు సొంతగా పనిచేసి కష్టపడి బోధించడం నేర్చుకోండి అని చెప్తున్నాడు. ఎక్కితే 10 దిగితే 5 కాదు. ఫస్ట్ పని చేయండి, చదవండి, మోకాళ్ళను అరగొట్టుకోండి. డబ్బులే ఏం చేసుకుంటావు? ఇక్కడనే అంటాడు చూడండి, 1 కొరింథీ పత్రిక ఇందాకనే చదివామే 8వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు? ఎలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలియబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకొనును గదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. చూడండి ఎంత క్లారిటీగా చెప్తున్నాడు అని. చివరికి అంటాడు, వాని కొరకు అసలు ఈ పెంట అంత ఎందుకని అసలు తిండమే మానేస్తా అన్నాడు. ఎవరి కొరకు ఈయన మానేశాడు అనుకుంటున్నారు? ఈయన ఎక్కడ మటన్ తిన్నా అక్కడ బలి ఇచ్చిందే తింటున్నాడు అని చెప్పి అందరు అంటున్నారు. అసలు మటనే తిన్నా అన్నాడు. వదిలిపోయిందా? చచ్చిపోయేదాకా ముట్టుకోలేదు. ఆ డిసిప్లిన్ ఎవరికి ఉంటుందండి? మాటలు చెప్పడం కాదు, పాటించడం కావాలి, చేతలు కావాలి. మీరు 14 పత్రికల్లో ఎక్కడైనా పని చేస్తూనే చేయించాడు. మైన్యూట్ రిఫరెన్సెస్ ఆర్ దేర్. చివరికి చిన్న కాగితం ముక్క అడగాలన్నా కానీ ఎంత పొలైట్గా అడిగేవాడు. మీరు ఇప్పటికే నాకు బాగా ఇచ్చారు, మీరు ఇచ్చినవి నా దగ్గర పొదుపుగా దాచుకున్నాను అంటాడు. లేదా కాగితాలు, చర్మపు కాగితాలు. ఆ 9:25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఇక స్పష్టంగా చెప్పేస్తున్నాడండి. మనము అని అందరినీ కలుపుకుంటూ కొరింథీ సంఘపు వారికి మనము మనది అనే మాటను కలుపుకుంటూ తన కఠోర దీక్షను వివరిస్తున్నాడు. ఈనాడు మీలో ఎవరైనా సరే దీక్ష పూని ఉన్నట్లయితే ఈ మాటలు మర్చిపోకండి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. అక్షయమగు కిరీటం అనగా పరలోకములో మనకు కొన్ని కిరీటాలు ఉన్నాయని చెప్పకయ్య ఒక మర్మాన్ని చెప్తున్నాడు కొరింథీ వాసులకు. క్షయమైనవి కాదు, అక్షయమైనవి. మన కొరకై అక్షయమైన కిరీటాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ అబౌట్ ది క్రౌన్షిప్. మనం అసలు
ఆలోచించడం లేదండి. మరి దాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలంటే, నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. అంటే నాకు ఒక గురి ఉన్నది అని చెప్తున్నాడు. మరి మనలో ఏ గురి ఉందో నేను ఎప్పుడు న్యూ ఇయర్లో అడుగుతాను, నీ గురి ఏమిటి? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నువ్వేమి పొందుకున్నావు? ఎన్నిసార్లు చదివావు? ఎంత అర్థమైంది, ఎంత అర్థం కాలేదు? కనుక ఒక గురి పెట్టుకోండి. 2026 ఏప్రిల్ కూడా వస్తుంది. ఏ గురి ఉంది? పాతపడిపోయింది. వీఆర్ అవైటింగ్ ఫర్ క్రిస్మస్. ఒకటండి, ఒక రోజు టర్న్ అవుతుందని సంతోషం కాదు. యు ఆర్ నియరింగ్ టు ది డెత్. నేను మొన్ననే 20వ తారీఖు నా బర్త్డే అనుకున్నప్పుడు నేను అన్నది ఏంటంటే, బర్త్డే అని సంతోషించడం కాదు, నేను మరణానికి బహు దగ్గరగా ఉన్నాను. నీ గురి ఏమిటి? గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి లోపరుచుకొనుచున్నాను. ఈ మాటలు పాస్టర్స్, ఇవాంజలిస్ట్, సరే ప్రాఫిట్స్, చాలా పెద్ద పొజిషన్, అపోస్టిల్స్ చాలా చాలా గట్టిగా నోటికొచ్చింది వాగేసి, నోటికొచ్చింది చెప్పేసి గురి లేని జీవితం జీవించడం కాదు కావాల్సింది. గురి కావాలి. గురి కావాలి అంటే మొట్టమొదట నిన్ను గురించి నీవు ప్రశ్నించుకోవాలి. వాట్ ఆర్ యూ? హూమ్ యామ్ ఐ? వాట్ యామ్ ఐ డూయింగ్? వాట్ ఐ హ్యావ్ టు డూ? ఈ మాట ఇక్కడితో వదిలిపెట్టలే పౌలు గారు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో అన్నాడు, తిమోతి నిన్ను గూర్చి జాగ్రత్త అన్నాడు. ఎవరి గురించి జాగ్రత్త అట? ఎవరి గురించి అండి? నీ గురించే నువ్వే ముందు ఆలోచించు. చదవండి ఒకసారి. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. చాలు. ఫస్ట్ నిన్ను గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు. సాయంత్రాల పూట బార్లలో తిరిగి నోటికొచ్చిన బూతులు మాట్లాడి సరైన జీవితం లేక ఆదివారం నాడు బల్ల ఆరాధనకు రొట్టె పట్టుకొని అంతటా ప్రభువు ఎత్తిపట్టి, ఏంటి ఎత్తిపట్టింది? ఎప్పుడు మనల్ని ఎత్తి పడతాడు, వదిలిపెట్టాడు. నిన్ను గూర్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్అవుట్ యువర్ సెల్ఫ్. త్రికరణ శుద్ధిగా, అంతఃకరణ శుద్ధిగా. గురి పెట్టుకో. ఈ ఇయర్ నేను ఇది చదవాలి, ఈ ఇయర్ నేను ఈ విధంగా లేవాలి, నేను తండ్రి దగ్గరికి ఈ విధంగా నడవాలి, నా కుటుంబాన్ని ఈ విధంగా లేవనెత్తాలి, నేను ఈ విధంగా ప్రకటించాలి. నోటికొచ్చింది ఎవరో చెప్పింది నువ్వు చెప్పడం ఏముంది? నువ్వు కష్టపడి చదివి చెప్పు, నేను సంతోషిస్తా. ఎవరో అన్నది నువ్వు చెప్పేదేముంది? అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటున్నాడు? అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చూడండి, ఏవేవి లాభకరములై ఉన్నవో క్రీస్తు నిమిత్తమై నష్టముగా ఎంచుకొని చుంటిని. మనలో చాలా మంది నేను మటన్ మానేస్తాను, చికెన్ మానేస్తాను అండమును 3వ నెలలో మళ్ళీ తినడం. అండం దేనికి? తినరాదు, నేను తినొద్దు అంటున్నాడా? చెప్పండి.
లేదా ఇంకా తెలివిగా ఈ ఒక్క వారం మానేస్తాను అనుకోని నువ్వు ఏదైతే అదే గురి అంటే, గురి మీన్స్ ఏం చెప్పాలి, గురి ఒక డిటర్మినేషన్ తీసుకొని చదవాలంటే చదువు. ఎవరు కొట్టాను నేను చదవాలంటే చదవకు. తర్వాత 9వ వచనం చదవండి. క్రీస్తును సంపాదించుకొని ఉమ్, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక ఉమ్, క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా ఉమ్, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఉమ్, ఆయన యందు అగుపడు నిమిత్తమును ఉమ్, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఉమ్, ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఉమ్, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఉమ్, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును ఉమ్. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. రెండోసారి అన్నమాట అన్నాడు. 7 నుంచి 14 వరకు ఏకధాటిగా మీరు చదివినట్టయితే అసలు మనకంటూ ఒక నిజంగా గురి ఉంటే బయటకు వస్తుందండి. ఎంత అలవోకగా జీవిస్తామో. క్రిస్టియన్ లైఫ్ అంటే అలవోక జీవితం అనుకుంటున్నాం. మాటలు పెద్ద పెద్దగా ఉంటాయి. అందుకే యాకోబు కూడా అదే అన్నాడు, మీరు కోరుకుందురు గాని అడుగుదురు గాని మీకేరు ఏమీ పొందుకోలేరు. ఎందుకనగా మీరు దేని కొరకు అడుగుతారు? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉంటుంది. అందుకే మీరేమీ పొందుకోలేకపోతున్నారు. కానీ ఇక్కడ పౌలు గారు అనేది ఏంటంటే, సమస్తమును నేను ఒక డిసిప్లైన్డ్ మోడ్లోకి వెళ్తున్నాను. ఎందుకంటే మన కొరకు ఏమున్నదట? ఇది అందరూ చెప్పాలి, కిరీటాలు ఉన్నాయి. ఏమున్నాయి? అస్సలు కష్టపడాల్సింది దాని కొరకండి. నాలాంటోడు కూడా నిజంగా నేను చెప్తున్నాను, దాని కొరకు కష్టపడదాం. కిరీటం ఉన్నది అని మొట్టమొదటిగా అనౌన్స్ చేసి మన ముందు ఉంచింది ఎవరో కదా, పౌలు గారు. ఇవి చెప్పుకోరు. స్వస్థత లేవు బ్రదర్, అది మాత్రం గుర్తుకొస్తుంది. మరి కిరీటం లేదని అనరేం బ్రదర్? అన్న అంటారేమోలే అని ఒకటిదే అని, ఏది ఉన్నది అన్నారు. ఏ కిరీటం కొరకట ఆయన తిప్పలు పడ్డది చదవండి. అక్షయ కిరీటము కొరకు అన్నాడు. ఏ కిరీటం కొరకు చదువుతారా? 25-27 మధ్యలో. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చూశారా? మనము అక్షయమగు కిరీటము కొరకు మితముగా ఉన్నాం. అక్షయమైన కిరీటము మన కొరకు ఉన్నది. అందుకొరకు ఆయన సమస్త, ఇది నోట్ చేసుకోండి. నంబర్ 1, అక్షయ కిరీటం ఉన్నది. కిరీటం అని సబ్హెడ్డింగ్ పెట్టుకొని నోట్ చేయండి. దీంతో నేను స్టాప్ చేస్తున్నాను. నంబర్ 2, జీవ కిరీటము. మొట్టమొదటి ఏంటండి? మొట్టమొదటి అక్షయ కిరీటం అండి. రెండవది జీవ కిరీటము. ఈ జీవ కిరీటము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. శోధన జయించి పొందు జీవ కిరీటము అని లిఖింపజేశాడు. ఎవరో కాదు, యేసయ్య యొక్క హాఫ్ బ్రదర్ అయిన యాకోబు. ఏమో పౌలు గారు రాసుకుంటా పోయారు అని అనుకోకుండా యాకోబు కూడా మెన్షన్ చేస్తున్నాడు, కిరీటం అంటూ ఉన్నది. మూడవది, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనము.
ఎలా అనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఏం కిరీటమట? అతిశయ కిరీటము. పౌలు గారే. పరిచర్య వలన ఆత్మలను సంపాదించుకున్నప్పుడు అనుగ్రహించబడే కిరీటం ఇది. క్రౌన్షిప్ అండి. దేవదేవుడు ఇచ్చే ఒక గొప్ప బహుమానముతో కూడినటువంటి కిరీటాలు. ఆ తర్వాత 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలలో నీతి కిరీటము. నీతి కిరీటము. నీతి కిరీటము అది నాకే కాదు మీకును అనే మాట కూడా యాడ్ చేశాడు. చదువుతారా? చూడండి 8వ వచనం చదువుతున్నా. 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనంలో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతివైన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. చూసారా? అదేదో నాకే రాసుకుంటున్నాను అనుకోకండి. నాలాగా ఎవరైనా ఆ డిసిప్లిన్లోకి వస్తే మీకు ఆ బహుమానం పొందబోతున్నారని చెప్పాడు. 4వది ఏం కిరీటం? అది నీతి కిరీటం. 5వది మహిమ కిరీటము. ఇది స్పెషలైజ్డ్ టు, మీకు లేఖనమే చెప్తుంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. చూసారా? వాడబారని మహిమ కిరీటము. ఇది పేతురు. అంతకుముందు యాకోబు, పౌలు గారు, తర్వాత ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11, 12 వచనాల్లో అపోస్తుడైన యోహాను కూడా నోట్లో పెట్టాడు. చూడండి చక్కగా. ఎవడును నీ కిరీటం నభహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. చూశారా? నీకు ఏదైతే కలిగావో, ఏదైతే జయించి పట్టుకున్నావో, ఓ ఫిలదెల్ఫియా సంఘమా, దాన్ని గట్టిగా పట్టుకో. దాని మీద పాటలు కూడా వచ్చాయి కదండి. దాని మీద పాటలు కూడా మనం పాడుకున్నాం కదా. నీ కిరీటము దోచబడకుండా జాగ్రత్త కలిగి పట్టుకొనుము. ఓ ప్రియుడా నీవు జయించుము, లోకమును నీవు జయించుము. ముందు మనమే జయించుకోలేకపోతున్నాం, లోకాన్ని ఏం జయిస్తాం? వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు కంట్రోల్ అవర్ బాడీస్. ఆ డిసిప్లిన్ మనకి లేదు. చాలా సీరియస్గా తీసుకోండి ప్రియులారా. జయించు కిరీటం నీకు కావాలి అంటే డిసిప్లిన్లోకి రావాలి. ఎన్నోది ఇది? 6వది. 7వది ఏమిటో చూద్దామా? సామెతల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. ఈ కిరీటము ప్రకాశమానమైన కిరీటము.
ఇంగ్లీష్ వర్షన్ చాలా బాగుంటుంది. మనకి ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పంటే జ్ఞాన కిరీటం అని చెప్తేనే అయితే, ఎవరికైతే చక్కటి జ్ఞానాన్ని తండ్రి ఇచ్చి ఆ స్థితిలో నడిపించి, నిజంగా చెప్పాలంటే ఈ కిరీటం డైరెక్ట్ గా అర్హులు ఎవరంటే పౌలు గారు. ఏం మాట్లాడానండి అన్ని సంఘాలు కట్టడం. ఆ రోజులలో సున్నతి నిబంధన ఎదిరించి ధర్మశాస్త్రములో ఉన్న వాటిని గురించిన వివరణ ఇస్తూ, ఏడు కిరీటాలను ఒకసారి మీరు రిపీట్ చేస్తారా? ప్రకాశమానమైన కిరీటము బ్రాకెట్లో జ్ఞాన కిరీటం అని పెట్టారు. మరి ఈ కిరీటములలో ఏ కిరీటం కొరకు మీరు పాటుపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు? ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి, ప్రశ్నించుకోండి ప్రియులారా, ప్రశ్నించుకోండి. ఓ ప్రియుడా నీవు జయించుము, లోకమును నీవు జయించుము. క్రీస్తుతో నీవు పని కలిగియుండుము, భయపడకుము నీవు దిగులు పడకుము, భయపడకుము నీవు దిగులు పడకుము. ఓ ప్రియుడా నీవు జయించుము, లోకమును నీవు జయించుము. లేచి నిలబడదాం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ద వాల్యుబుల్ లైఫ్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్, ఆ యొక్క ప్రాముఖ్యతనే తెలుసుకోలేకపోతున్నాం. నీ జీవిత విలువలనే నీవు తెలుసుకోలేకపోతున్నావు. ఆయన రూపమును ఆయన పోలికను కలిగి ఉన్న నీవు ఏ గురితో నీవు జీవిస్తున్నావు? ఎన్నో మార్లు నేను చెప్పాను, ఎందుకు మన కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు దిగి రావాల్సి వచ్చింది? ఎందుకు ఆది అపోస్తులను ఏర్పాటు చేసుకొని అంత వ్యయప్రయాసలకు లోనై ప్రాణములు సైతము త్యజించి గురి కలిగి జీవించి మన ఎదురుగా ఉంచినటువంటి లేఖనములను ధ్యానించకుండగా అవి లేవు, ఇవి లేవు, అవి బట్టిదే, ఇవి బట్టిదే అని 2000 సంవత్సరాల నుండి కాలయాపన చేస్తున్న మనము రేపటి దినాన తీర్పు సింహాసనం ఎదుట ఏ సమాధానం చెప్దామనుకుంటున్నాం? నీకు అనుగ్రహించబడిన తలాంతులను ఏం చేస్తున్నావు? ఒకరికి 1, మరి ఒకరికి 2, శ్రేష్టమైన వారికి 5 తలాంతులను ఇచ్చి ఉన్నాడు తండ్రి. ఆయన చెప్పిన ఉపమానమే మనము జ్ఞాపకం చేసుకుందాం. నీ తలాంతులను ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నీ జ్ఞానం ఏమైపోయింది? నీ ఆరోగ్యము నువ్వు ఎక్కడ వెచ్చిస్తున్నావు? నీ బలమును ఎక్కడ తీసుకెళ్లి పాడు చేసుకుంటున్నావు? తండ్రి ప్రశ్నించుకో అంటున్నాడు. 2 చేతులు పైకెత్తిన మనము సమాధానం చెప్పుకోవాలి. నీ మనస్సాక్షికి నీవే సమాధానం చెప్పుకోవాలి. నీ గురి ఏమిటి? నీవు ఏ నిమిత్తం మారు మనసు పొందావు? ఎందుకు ఆదివారం ఉదయకాలమునే పరిశుద్ధాలయంకు వచ్చుతున్నావు? పరిశుద్ధ బల్లకు అతి దగ్గరగా ఉన్న నీవు ఏ తీర్మానానికి అందులో పాలు పంతులు పంచుకుంటున్నావు? హోలీ సాక్రమెంట్ అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదముల చెంత నీవు చేసుకున్న తీర్మానాలు ఏమిటి? అక్షయమైన, నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యము మనకు పరలోకములో ఉన్నదని తెలుసు కదా. అందులోనికి నీవు వెళ్ళాలంటే నీ గురి ఏమిటి? ఎంతో కొంతకాలం ఇలా టైం పాస్ అయిన తర్వాత వన్ డే యు హ్యావ్ టు రన్ టు ది హెవెన్. ఏదో ఒక రోజు పరిగెత్తాల్సిందే.
డిఓడి అందరికీ ఉన్నది డేట్ ఆఫ్ డెత్. ఆలోచించుకోవాలి. అలవోకగా జీవించడం కాదు. కొరింథీ పత్రికలో తండ్రి ప్రతి అధ్యాయములో ప్రతి సంఘము నాదే. ప్రపంచములో ఉన్న 197 దేశాల్లో ఎన్ని వేల సంఘాలున్నా అవన్నీ నావే. నా రక్తము చేత సృష్టించబడినవి. పేరు ఏదో పెట్టుకున్నారు, ఓకే, కానీ నావి. అందులో తప్పులను నేను పట్టుకుంటాను, అందులో ఒప్పులను మెచ్చుకుంటాను. మీ కష్టమునకు ఫలితమే కిరీటములు. మీరు చేస్తున్న ప్రతి కార్యమును నేను నిశంతగా అబ్జర్వ్ చేస్తున్నాను. ఐ నో యూ. నేను నిన్ను ఎరుగుదును. నేను నిన్ను ఎరుగుదును. ప్రియులారా, సీరియస్నెస్ ని తీసుకుందాం. దినదిన వర్ధమాన రీతిలో ఎదుగుదాం. తండ్రి మనతో సూటిగా నేరుగా మాట్లాడుతున్నాడు. నీ తలాంతులు ఎక్కడున్నాయి? చక్కగా పాడగలవు, ఎక్కడ పాడుతున్నావు? డీజేలు ముందు పాడుతున్నావా? చక్కగా రాయగలవు, ఎక్కడ ఏమి రాస్తున్నావు? చక్కటి జ్ఞానము కలదు, నీ జ్ఞానమును ఎక్కడ ఉపయోగిస్తున్నావు? తండ్రి సూటిగా అడుగుతున్నాడు. మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను యాజక రారాజుల వలె. మీ మహిమను నేను పరలోకములో చూస్తాను. ఎంత మహిమయుక్తమైన జీవితాన్ని జీవిస్తూ మీరు ప్రకటిస్తున్నారో ఆ మహిమను నేను పరలోకంలో చూస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. రాజులను పిలిచాను మిమ్ములను, రాజరికటపు టంచులలో మీరు ఎక్కడ పయనిస్తున్నారు? ప్రతి ఒక్కరు నోరు విప్పి మాట్లాడండి. ప్రభుతో, ప్రభువా నన్ను కూడా వాడుకోతండి. నా భర్తను మార్చండి ప్రభువా, నా భార్యలను మార్చండి ప్రభువా. మా సంఘాలలో మీ వెలుగును, మీ షకీనా మహిమను, తేజో మహిమను గుర్తించే గొప్ప భాగ్యం మీరు మాకు ప్రసాదించండి. ఆలయములు మీవి అన్నారు. మీ ప్రసన్నత అక్కడ ఉంటుందని మోషే ద్వారా ఏర్పరిచిన ఆ ఆలయములే ఈనాడు పరిశుద్ధ ప్రార్థనా మందిరములుగా మలచబడి మేమందరం ముక్త కంఠముతో ప్రార్థన చేయుటకు వచ్చిన మమ్ములను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మేము బలహీనులమైపోతున్నాము తండ్రి. మా కుటుంబాలు బలహీనమైపోతున్నాయి. దాని ఇంపాక్ట్ పిల్లలపై పడుతున్నాయి. పిల్లలు మీ చేతిలోని దివ్వెలగా వెలుగొందాలంటే మేము మారాలి. మేము మారాలి తండ్రి. మాలో ఉన్న ఆర్థిక అసమానతలను తీసివేయండి. మాలో ఉన్న చుట్టుకొనుచున్న చీకటిని పారద్రోలండి. మీ బిడ్డలుగా లేవనెత్తండి. చీకటిలోనికి మా పిల్లలను పోకుండా మీరు కాచి కాపాడుతున్నారు. మమ్ములను బట్టియే కదా. మా ప్రార్థన ఇంకా బలపరుచుకుంటాము. మా బిడ్డలను మీ చేతిలో ఉంచి ఉన్నాము. మా స్థితిగతులను మీ చేతిలో ఉంచి ఉన్నాము. ప్రభువా యేసయ్య, మమ్ములను దీవించండి ప్రభువా, దీవించండి ప్రభువా. గాయపడిన హస్తం చేత మా పైన ఉంచి దీవించండి ప్రభువా. ట్రాన్స్ఫార్మ్ ది బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అవర్ సైడ్ టు ది జనరేషన్స్ మై లార్డ్. జనరేషన్స్ కి ట్రాన్స్ఫార్మ్ చేయండి ప్రభువా. మమ్ములను మీ చేతిలో చెక్కుకోండి తండ్రి. వెలుగులో సంచరింప చేయండి. అనేకులను నడిపించండి. ఈ సంఘములో జరుగుతున్న ప్రతి కార్యమును మీరు చూస్తున్నారు.
మీరే ఆకర్షించుకోండి. సంఘ పెద్దలను, సంఘ కాపరిని, వారి కుటుంబాలను, దూర ప్రాంతంలో నుంచి మా మధ్యలోనికి వచ్చిన సంఘ కాపర్లను, ఇవాంజలిస్టులను, సువార్థికులను, ఉపదేశకులను, ప్రవక్తలను, అపోస్తులను కూడా దీవించండి. గొప్ప పరిచర్య చేస్తున్న వారికి మీ చేయూతనిచ్చి లాగి మీ రాకడ పర్యంతము గొప్ప పరిచర్య జరిగించులాగున తరతరములు ఏలుబడి జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినతి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నీవై ఉన్నావుగా. గొప్ప దేవ, బెనడిక్షన్ ఇస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము సదా మనకును ప్రపంచములకు తోడై నీడై ఉండును గాక. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తమునికే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. వచ్చే ఆదివారం కూడా నేను ఉంటున్నాను.